దయచేసి ఎవరైనా ఒకరు చదువుతారండి. అపోస్తల కార్యంలో 12వ అధ్యాయము 7 నుంచి 17 వరకు. నేను చదవను. యెస్. ఇంగ్లీష్‌లో చదువుతాను. నా దగ్గర తెలుగు లేదు. యెస్. 7 8 నుండి. Acts chapter 12 verse 7 to 17. Okay. And behold, an angel of the Lord suddenly appeared, and a light shone in the cell. And he struck Peter's side and woke him up, saying, "Get up quickly." And his chains fell off his hands. And the angel said to him, "Gird yourself and put on your sandals." And he did so. And he said to him, "Wrap your cloak around you and follow me." And he went out and continued to follow. And he did not know that what was being done by the angel was real, but thought he was seeing a vision. When they had passed the first and second guard, they came to the iron gate and that leads into the city, which opened for them by itself. And they went out and went along one street, and immediately the angel departed from him. When Peter came to himself, he said, "Now I know for sure that the Lord has sent forth his angel and rescued me from the hand of Herod and from all the Jewish people were expecting." And when he realized this, he went to the house of Mary, the mother of John, who was also called Mark, where many were gathered together and were praying. When he knocked at the door of the gate, a servant girl named Rhoda came to answer. When she recognized Peter's voice, because of her joy, she did not open the gate, but ran in and announced that Peter was standing in front of the gate. They said to her, "You are out of your mind." But she kept insisting that it was so. They kept saying, "It is his angel." But Peter continued knocking. And when they had opened the door, they saw him and were amazed. But motioning to them with his hand to be silent, he described to them how the Lord had led him out of the prison. And he said, "Report these things to James and the brethren." Then he left and went to another place. Now, when day came, there was no small disturbance among the soldiers as to what could have become of Peter. Thank you, sister. When Thank you. Yeah. Thank you, sister. సార్ తెలుగులో నేను చదవాలా? ఎస్. ఓకే. మనము ఇక్కడ గమనించినట్లయితే పేతురు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో మనం ఈ వాక్య భాగంలో గమనిస్తున్నాము. సో మరి అటువంటి పరిస్థితుల్లో ఆ చెరసాల నుంచి విడిపించబడడం అనేటటువంటిది మానవ సాధ్యంగా చూస్తే అసాధ్యమైనటువంటి పరిస్థితులు. పేతురు ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు. కానీ సైమల్టేనియస్లీ ఇక్కడ పేతురు అద్భుతంగా ఆ పరిస్థితిలో నుంచి విడిపించబడము స్వయంగా పేతురే చెప్తున్నారు. ఇక్కడ అపోస్తల కార్యంలో 12వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే పేతురు చెప్తున్నారు, "ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయ ఉద్దేశించిన వాటన్నింటి నుండి నన్ను తప్పించి ఉన్నాడు" అని పేతురు స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఒక వెరీ డిఫికల్టీ సిచ్యువేషన్ పేతురు వెళ్తున్నారు. మరి ఈవెన్ ప్రజల నుంచి కూడా, రాజు నుంచి చాలా డిఫికల్టీ సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ప్రజల యుద్ధ నుంచి కూడా ఒక ఆపత్కాలమైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ పరిస్థితుల్లో నుంచి ప్రభువు తన దూతను పంపి, ఇక్కడ మనం గమనించినట్టయితే స్వయంగా యేసు ప్రభువు తన దూతను పంపి ఆ సిచ్యువేషన్స్ అన్నింటిలో నుంచి అత్యద్భుతంగా పేతురును విడిపించాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో అత్యంత టఫెస్ట్ సిచ్యువేషన్స్ లో, ఇంకా ఏమాత్రం హోప్ లేనటువంటి సిచ్యువేషన్స్, పూర్తి బంధకాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్,
మనకు మనముగా ఏమాత్రం అందులో నుంచి బయటపడడానికి అవకాశం లేనటువంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా మనం ఫేస్ చేస్తున్నట్టయితే, లేదా అటువంటి సిచ్యువేషన్స్ లో మనల్ని అటువంటి పరిస్థితుల్లో నుంచి విడిపించడానికి దేవుడు ఇక్కడ మనకు 2 విషయాలను సూచిస్తున్నాడు. సో అది మనం ఇండివిజువల్ గా కావచ్చు, మనం ఫ్యామిలీగా వెళ్తున్న సిచ్యువేషన్ కావచ్చు, లేదా మనకు తెలిసిన ఎవరైనా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ లో కావచ్చు. అటువంటి వారిని ఆ పరిస్థితుల్లో నుంచి, ఆ బంధకాల్లో నుంచి విడిపించడానికి, పేతురును ఏ విధంగా అయితే ఆ చెరసాల లాంటి సిచ్యువేషన్ నుంచి విడిపించడానికి దేవుడు ఇక్కడ మనకు వాక్యంలో చూపించిన 2 విషయాలు మన జీవితాల్లో కూడా మనము కలిగి ఉండవచ్చునండి. ఒకటి, అపోస్తల కార్యంలో 12వ అధ్యాయము 5వ వచనం. వెరీ చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం అండి. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇదండి అపోస్తల కార్యములో 12వ అధ్యాయము 5వ వచనం. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సో మన చుట్టూ ఉన్నటువంటి సహవాసంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి సహోదరులు, సహోదరీమణులు ఎవరైనా కావచ్చు, వారి నిమిత్తము సంఘము అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి బంధకాలైనా సరే దేవుడు వాటిని త్రెంచివేసి ఆ బంధకాల్లో నుంచి, ఆ చెరసాల లాంటి సిచ్యువేషన్ లో నుంచి వారిని విడిపించగల సమర్థుడైన మన దేవుడు యేసయ్య. ఎందుకంటే మన ప్రార్థనలకు జవాబు దయచేసే దేవుడు యేసయ్య. కాబట్టి సంఘముగా అత్యాసక్తితో మనం ప్రార్థిస్తున్నప్పుడు నో మ్యాటర్ ద సిచ్యువేషన్స్, ఖచ్చితంగా ఆ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు వారిని విడిపిస్తాడు. కాబట్టి సంఘముగా మన ముందుకు వస్తున్నటువంటి ఏవైనా ప్రార్థనకు సంబంధించినటువంటి విషయాల్లో సంఘముగా ఒక బలమైనటువంటి ఐక్యతతో సంఘమంతా కలిసి ప్రార్థిస్తున్నప్పుడు మనము అలాంటి పరిస్థితుల్లో నుంచి, ఆ చెరసాల లాంటి సిచ్యువేషన్స్ లో నుంచి మనము సంఘంగా వారిని దేవుని కృపచేత దేవుడు విడిపిస్తాడు. సో మన వంతుగా సంఘముగా ప్రార్థించాలనే వాక్య భాగాన్ని దేవుడు మనకు ఇక్కడ గుర్తు చేస్తున్నారండి. అదేవిధంగా అపోస్తల కార్యంలో 12వ అధ్యాయము 12వ వచనం. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. మనము అక్కడ గమనిస్తున్నాము, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అంతటా తలవాకిట తలుపు తట్టుచుండగా అనే వాక్యాన్ని చూస్తున్నాగా, ఇక్కడ ఏంటి, సంఘంగా ప్రార్థించడాన్ని 12వ అధ్యాయము 5వ వచనంలో చూసాము. 12:12లో అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అనే విషయాన్ని గమనిస్తున్నాము. దట్ ఇట్స్ ఎ నైట్ టైం. వాళ్ళంతా కూడా ఫెలోషిప్ లో జాయిన్ అయ్యి కంటిన్యూస్లీ వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. అంటే ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ అక్కడ ఆ ఇంట్లో జమకూడి వాళ్ళు ప్రార్థిస్తున్నారు. వారు ఏ విషయమై ప్రార్థిస్తున్నారు? మళ్ళీ అదే విషయం, పేతురు గురించే. పేతురు చెరసాల నుంచి విడిపించబడాలని. అంటే మనము సంఘంగా కూడి ప్రార్థించడము, అదేవిధంగా అవకాశం ఉన్నప్పుడు ఆ పరిస్థితుల నుంచి, ఆ ప్రార్థనా విషయాల గురించి సహవాసంగా కూడి ప్రార్థించడాన్ని కూడా దేవుడు మనకు ఇక్కడ గుర్తు చేస్తుంది. కాబట్టి మనం 12వ అధ్యాయము 5వ వచనము, 12వ అధ్యాయము 12వ వచనాల ద్వారా సంఘముగాను సహవాసంగాను ప్రార్థన నిమిత్తము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా విషయాలను మనం ముందుకు తీసుకొచ్చుకొని దేవుడు మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఆ ప్రార్థన అంశాలను ఐక్యంగా కలిసి పోరాడి మనము ఇటువంటి గొప్ప గొప్ప విజయాలను మనము నమోదు చేయవచ్చు. ఇక్కడ చూసారండి, ఆ సంఘానికి ఒక ఆ సంఘం ప్రార్థించడము,
మరి అదే విధంగా సహవాసంగా ప్రార్థించడం ద్వారా పేతురు అక్కడ ఆ చెరసాల నుంచి విడిపించబడ్డానికి స్వయంగా దేవుడే తన దూతను పంపించి విడిపించాడు అని పేతురు గుర్తించారు. సో ఆ విధంగా అనేక మంది రక్షణ నిమిత్తం కూడా మనము సంఘంగాను సహవాసంగాను ప్రార్థిస్తున్నప్పుడు గొప్ప గొప్ప మనము ప్రార్థన విజయాలను మనం పొందుకుంటూ ఉంటాము. అదే విధంగా లూకా సువార్త 18వ అధ్యాయము 38వ వచనాన్ని గమనించుదామండి. లూకా సువార్త 18వ అధ్యాయము 38, 39 వచనాలు ఎవరైనా ఒకరు చదువుతారండి? సార్ నేను చదువుతా సార్. ఎస్. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను క్షమించుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి గాని వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనేను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకు ఏమి చేయగోరుచున్నావని అడగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానని. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేనని వానితో చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ. వెంటనే వాడు థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనం గమనించినట్లయితే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. లూకా సువార్త 18వ అధ్యాయము 42వ వచనం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పాను. సో ప్రభు స్వయంగా చెప్తున్నారు, అతనికి చూపు వచ్చింది, అయితే కన్క్లూజన్ లో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంటున్నాడు. సో ఇక్కడ ఆ వ్యక్తి పెట్టినటువంటి విశ్వాసం ఏంటి మనం గమనించినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయము 38వ వచనంలో మనం ఫస్ట్ టైం అతని యొక్క విశ్వాసాన్ని గమనించవచ్చును. అతను ఏ విధంగా మరి విశ్వాసంలో నడిచాడు అన్నది. దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని కేకలు వేసాను. అదేవిధంగా 39వ వచనాన్ని మళ్ళీ గమనించుదాము. వాళ్ళు వద్దంటున్నా కూడా వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. సో ఇక్కడ రెండు సందర్భాలను 38వ వచనంలోను 39వ వచనంలోను స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఆ వ్యక్తి తను వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రభు వస్తున్నారని గుర్తించి, ప్రభు తనకు సమీపంగా ఉన్నారని గుర్తించి ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయేంత లోపే కేకలు వేస్తూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని అంటున్నాడు. ఇక్కడ ఆల్రెడీ అతను ఏ సిచ్యువేషన్ గుండా ఉన్నారో కూడా తెలుసు. అంతకుముందు అతనికి తెలియదు యేసు ప్రభు ఆ రూట్ లో వస్తున్నారనే విషయం తనకు తెలియదు. కానీ అక్కడ క్రౌడ్ ను గమనించి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారని అడిగితే 37వ వచనం మనం చూస్తున్నాం. వాడు నజరేయుడైన యేసు ఈ మార్గంన వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. అప్పుడు అంటే నజరేయుడైన యేసు క్రీస్తు తనకు సమీపం నుండి వెళ్తున్నాడు అనే విషయము తన చెవులకు వినపడింది. కళ్ళు కనిపించడం లేదు, కానీ చెవులకు మాత్రం వినపడింది. ఎప్పుడైతే నజరేయుడైన యేసు క్రీస్తు ఈ మార్గం గుండా, ముఖ్యంగా తన సమీపం గుండా వెళ్తున్నాడు, ఆ శబ్దం అది యేసు ప్రభు వస్తున్నప్పుడు ఉన్నటువంటి అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడైతే తను చెవుల ద్వారా విన్నాడో, తన యొక్క సిచ్యువేషన్ ఏంటి, తనకు చూపు కావాలి. అందుకని అక్కడ చూపు అని కూడా అడగడం లేదు, ప్రభువా నాకు కండ్లను తెరిపించు అని కూడా అడగడం లేదు. దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేస్తున్నాడు. సో అతని హృదయంలో ఏదైతే తను వాంఛ కలిగి ఉన్నాడో, తనకు దృష్టి కావాలని, అతను ఉన్న సిచ్యువేషన్ లో తనకు దృష్టి కావాలి, కానీ తన ప్రభువా నాకు కంటిని చూపునివ్వు అని కూడా ఇంకా అడగలేదు. అడగకముందే కేవలం దావీదు కుమారుడా, నన్ను కరుణించుము కరుణించుము అని కేకలు వేస్తుంటే స్వయంగా యేసు ప్రభు మరి అతని యొక్క పరిస్థితిని చూసి అతనికి ఏమి అక్కరగా ఉందో గుర్తెరిగి తనకు చూపును దయచేసిండు. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం గుర్తుంచుకోవాల్సింది మరి లూకా సువార్త 18వ అధ్యాయము మరి 42వ వచనం ద్వారా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని స్పష్టంగా ప్రభు మనకు రాయించి చూపిస్తున్నారు. అంటే మన జీవితాల్లో కూడా మనము ఏ అక్కరలతో ఉన్నామో, అక్కడ అతనికి కంటి చూపు అనేది అక్కర, కానీ మన జీవితాల్లో మనము ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో, ఇండివిజువల్ గా మనకు ఏ పరిస్థితి
ఏ అక్కర, ఏ అవసరత ఉందో ఇక్కడ దానికి స్వస్థత ఉంది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. ఒకవేళ మనం ఏదైనా స్వస్థత గురించి ప్రభు వైపు చూస్తున్నామా? ఆర్థిక అవసరతల్లో మనం ప్రభు వైపు చూస్తున్నామా? ఇంకా ఏమైనా మన అవసరతలు, అక్కరల్లో, మనమున్న సిచ్యువేషన్స్ లో వాటి నుంచి మనల్ని విడిపించడానికి ఇంకెవ్వరూ లేరు. అక్కడ అది ఎవరికీ సాధ్యం కాదు కూడా. చూసారంటే కంటి చూపును తెప్పించడం ఎవరికైనా సాధ్యమా? ఎవరికీ సాధ్యం కాదు. ఇతను గుర్తించాడు, నజరేయుడైన యేసు వస్తున్నాడు, యేసుకు సమస్తము సాధ్యమే. నోటి మాట చేత సృష్టిని సృష్టించినటువంటి యేసు ప్రభువుకు నా పరిస్థితి ఒక లెక్క కాదు, ఖచ్చితంగా నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపిస్తాడు అని విశ్వాసంతో ప్రభువు అక్కడి నుంచి దాటిపోయేంత లోపు ఎందుకు కేకలు వేస్తున్నాడు? అక్కడ రీజన్ ఉంది. కరుణించుము, కరుణించుము అని గట్టిగా బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. వద్దంటే మళ్ళీ మళ్ళీ కేకలు వేస్తున్నాడు. ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ హౌ వీఆర్ ఫర్ ఎ పర్టికులర్ టాపిక్. ఒక మన ముందున్నటువంటి మనం వెళ్తున్న సిచ్యువేషన్ లో మనల్ని ఆ పరిస్థితిలో నుంచి మనల్ని విడిపించడానికి మనం ఏ విధంగా ప్రభు వైపు చూస్తున్నాము, దావీదు కుమారుడైన యేసు ప్రభును మనం ఏ విధంగా ప్రార్థనలో అడుగుచున్నాము మనం గమనించుకోవాలండి. ఒక్కోసారి రొటీన్ గా మనం వెళ్తున్న సిచ్యువేషన్ లో మరి ఒక రొటీన్ లైఫ్ స్టైల్లో రెగ్యులర్ ప్రేయర్ ద్వారానే ముందుకెళ్తున్నామా? కొన్ని టఫెస్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఎవ్రీ ఇండివిజువల్ లైఫ్ లో. ఇట్ ఈస్ మేబీ ఫర్ ది హీలింగ్. ఇక్కడ అతని విషయంలో స్వస్థత, మరొకరి విషయంలో ఇంకొకటి రీజన్ కావచ్చు. ఇట్ మే బి ఎనీ సిచ్యువేషన్. మనము వెళ్తున్న ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో నుంచి ఖచ్చితంగా మనల్ని విడిపించగల సమర్థుడైన నజరేయుడైన యేసుకు మనము కేకలు వేస్తూ మొరపెడుతూ మనము అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభువే మనల్ని దర్శించి, చూసారా, ప్రభువే స్వయంగా అతని దగ్గరికి వచ్చి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంటున్నాడు. అంటే అతను కేకలు వేయడాన్ని ప్రభువు విన్నాడు. స్వయంగా అతను కేకలు వేస్తున్నటువంటి దాన్ని ఫస్ట్ టైం కేకలు వేసింది కూడా విన్నాడు, మళ్ళీ సెకండ్ టైం గట్టిగా కేకలు వేస్తున్న దాన్ని కూడా విన్నాడు. అందుకే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అంటున్నాడు. కాబట్టి మనం ఏదైనా ఒక విషయమై ప్రభువును అడుగుతున్నాము, హౌ మచ్ కంటిన్యూస్లీ వీఆర్ ఆస్కింగ్, ఎంత లోపల నుంచి డిజైరబుల్ హార్ట్ తో ప్రభువా నన్ను ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించు అని మనం అడుగుతున్నాము. మనం ఎన్నిసార్లు ఆ విషయమై ప్రార్థన చేస్తున్నామో ప్రభు వాటిని ప్రతి ఒక్క ప్రార్థనను ప్రభు గుర్తుంచుకుంటాడండి. ఖచ్చితంగా మనకు ఆ పరిస్థితిలో నుంచి మనల్ని విడుదల చేయించి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను అని ఏ విధంగా అతనితో చెప్పాడో అదే విధంగా మనతో కూడా నీ విశ్వాసము నిన్ను ఈ పరిస్థితుల నుంచి విడిపింపజేసింది అని ఖచ్చితంగా మనతో కూడా ప్రభువు చెప్తాడండి. ఖచ్చితంగా మనం ఆ పరిస్థితిలో నుంచి మనల్ని విడిపించగల సమర్థుడైన, మన ప్రార్థనకు జవాబులు దయచేయగల సమర్థుడైన యేసయ్య మనకున్నాడు. కానీ మనం చేయాల్సింది కొన్ని టాపిక్స్ విషయంలో పర్టికులర్ స్పెసిఫిక్ మనం వెళ్తున్న సిచ్యువేషన్స్ లో ఖచ్చితంగా మనము కేకలు వేస్తూ దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నన్ను కరుణించుము. ఇక మనం టాపిక్ కూడా చెప్పాల్సిన పని లేదు, ప్రభువా నన్ను కరుణించుము అంటే చాలు. ఖచ్చితంగా కరుణామయుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన అవసరతలు, అక్కరలు, చూసారా, అతను తన అవసరత చెప్పాడా? చెప్పలేదు. కానీ తన పరిస్థితి ఏంటో తెలుసుకొని విడిపించాడు. అలాగే మన జీవితాల్లో దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని మనము గోజాడుతూ కేకలు వేస్తూ ప్రార్థనలో ప్రభువును అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం వెళ్తున్న పరిస్థితుల నుంచి మనల్ని విడిపించగల సమర్థుడు. కాకపోతే ఇక్కడ కావాల్సింది 42వ వచనం ప్రకారము విశ్వాసము. విశ్వాసం, ఫెయిత్, కంటిన్యూస్ స్టెడ్ ఫాస్ట్ ఫెయిత్ ఫిల్డ్ ప్రేయర్. ఏ ప్రేయర్ విత్ ఫెయిత్. బలమైన ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలును అంటాడు చూడండి ప్రభు ఒక చోట, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటాడు. అలా ఒక బలమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి, అవును ప్రభు నాకు ఇది దయచేసేసాడు, ఆల్రెడీ నన్ను ఈ పరిస్థితిలో నుంచి విడిపించేశాడు, విడిపించగల సమర్థుడు నా యేసయ్య, సర్వ సృష్టిని నోటి మాట చేత సృష్టించిన దేవుడు అయినటువంటి యేసుక్రీస్తుకు నా సమస్య అసలు ఒకే లెక్కే కాదు, ఖచ్చితంగా దీని నుంచి ప్రభు నన్ను విడిపిస్తాడు అని మనము ఆ విశ్వాసంతో మనం కంటిన్యూషన్ గా మనం అడుగుతున్నప్పుడు డెఫినెట్లీ వి విల్ గెట్ ద ఆన్సర్ ఫర్ ఆల్ అవర్ ప్రేయర్స్ అండి. ఇది ఇండివిజువల్ గా మనం ఏదైనా పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు తీసుకోవడానికి మనకు లూకాసు వార్త 18:42. అదేవిధంగా లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని చూసుకుందామండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకరు చదువుతారండి.
11 అన్నయ్య. ఎస్ 11, 13. పరలోకమందున్న ఈ తండ్రి. చదవండి అక్క. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. సో పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయంగా అనుగ్రహించున నేను. సో మనం లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనంలో స్పష్టంగా గమనిస్తున్నాము. అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయంగా ఇస్తానని ప్రభువు చెప్తున్నారు. అయితే అంతకు ముందు మనము ఒక వాక్య భాగాన్ని కూడా ఇక్కడ గమనించవచ్చునండి. సో ఒకసారి లూకాసు వార్త 11వ అధ్యాయము 5 నుంచి చదువుతారండి. 5 నుంచి మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రెట్లు రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడా ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పెనా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలననైనను లేచి అతడికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెతుకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన. సిస్టర్. ఓకే, మనం ఇక్కడ గమనించినట్లయితే లూకాసు వార్తలో మరి ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మను తన అడుగు వారికి ఖచ్చితంగా ప్రభు దయచేస్తారని చెప్తున్నారు. మరి లూకాసు వార్త 11వ అధ్యాయం 8వ వచనం మనము గమనించుదామండి. అతడు మాటి మాటికి అడుగుట వలన, అతడు తన స్నేహితుడైనందున లేచి వెళ్ళకపోయినా అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. ఇక్కడ మనం గమనించినట్లయితే అందుకే మరి 13వ వచనంలో చెప్తున్నారు, ఖచ్చితంగా అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును. సో మనం ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ లో నుంచి మనం గమనించగలసింది ఏంటంటే, నో మ్యాటర్ ద సిచ్యువేషన్స్, మన దగ్గర ఏముంది అన్నది మ్యాటర్ కాదు, వి కెన్ హ్యావ్ ఎ ప్రేయర్. చూసారండి, ఆ స్నేహితుడు ఆశ మాత్రమే ఉంది. తనకు వచ్చిన స్నేహితుడికి పెట్టడానికి తన దగ్గర ఏమీ లేదు, ఈవెన్ రొట్టె కూడా ఇవ్వడానికి లేదు, కానీ ఆశ మాత్రం ఉంది. ఆ వచ్చిన స్నేహితుడికి ఇవ్వాలని ఇతను తన మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళారు. చూసారండి, సో తన దగ్గర ఏమీ లేకున్నా కూడా వెళ్ళి అక్కడ తను ఏం చేస్తున్నారు, తన స్నేహితుడికి అవసరం అని చెప్పేసి మాటి మాటికి ఇక్కడ మరొక స్నేహితుడిని అడుగుతున్నాడు, మాటి మాటికి అడుగుతున్నారు. కాబట్టి ఒకవేళ మనకు ఆశ ఉన్నట్టయితే ఇక్కడ మనం గమనించాల్సింది మన దగ్గర ఏదో ఉంది అని కాదు, నో మ్యాటర్ ద సిచ్యువేషన్స్, మన దగ్గర ప్రార్థన అనే ఆయుధం ఉందండి. మనం ఒకరికి సహాయం చేయాలి అనుకుంటే, మన స్నేహితుడికి మనం సహాయం చేయాలనుకుంటే, ఇక్కడ ఈ వాక్య భాగం ద్వారా మనకు ప్రభువు నేర్పిస్తున్నది, మన దగ్గర ప్రార్థన అనే ఆయుధం ఉంది. మాటి మాటికి ప్రార్థన ద్వారా మన స్నేహితుడికి మనము తను వెళ్తున్న సిచ్యువేషన్ లో మనము సహాయం చేయడానికి మనం ఇక్కడ ప్రార్థన ద్వారా, ప్రార్థన మన ఆయుధాన్ని మాటి మాటికి మనము కలిగి ఉండి ఆ స్నేహితుడి నిమిత్తం, లేదా ఆ కుటుంబం నిమిత్తం, లేదా మరొకరి నిమిత్తం, లేదా దేవుని రాజ్య విస్తరణ నిమిత్తం, దేవుని సువార్త నిమిత్తం, నో మ్యాటర్ ద సిచ్యువేషన్, పరిశుద్ధాత్మ నిమిత్తం, అన్ని విషయాల్లోనూ నో మ్యాటర్ ద సిచ్యువేషన్స్, అది ఏదైనా కావచ్చు, మన ఇండివిజువల్ విషయాలు కావచ్చు, లేదా ఇతరుల నిమిత్తం కూడా కావచ్చు, ప్రార్థన అనే ఆయుధాన్ని మనం కలిగి ఉండి మాటి మాటికి మనం ప్రభువు దగ్గర ఆ విషయమై మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు
ఖచ్చితంగా ప్రభువు మనకు ఆ విషయాన్ని దయచేస్తారు. అవసరమైతే ఆ ప్రార్థనకు జవాబు దయచేస్తారు. మరి వారు వెళ్తున్న సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళని ఓవర్కమ్ చేయడం ద్వారా ప్రార్థన విజయాన్ని దయచేస్తారు. లేదా మనం పరిశుద్ధాత్మ విషయమై ప్రత్యేకంగా స్పెసిఫిక్ గా ఇక్కడ హోలీ స్పిరిట్ విషయమై మనము ఒకవేళ మనం కంటిన్యూస్ గా మనం ఆ విషయంలో అడుగుతున్నా కూడా ప్రభువు మనకు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా దయచేస్తారని ప్రభువు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మరొక విషయాన్ని కూడా గమనించవచ్చునండి. మీరును అడుగుడి, అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును. మరి మనం అడుగుతున్నామా? మీరు అడుగుడి మీకు ఇయ్యబడును అని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. మరి మనం ఏమైనా విషయాల గురించి అడుగుతున్నామా? వెదకుడి మీకు దొరుకును. మరి వెండిని వెతికినట్టు వెతకాలి అని చెప్తున్నారు. బంగారాన్ని వెతికినట్టుగా వెతకాలంటున్నారు. మరి ఏదైనా విషయం గురించి మనం వెతుకుతున్నామా? ప్రభు రాజ్యం నిమిత్తం. తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నారు. కాబట్టి నో మ్యాటర్ ద సిచ్యువేషన్స్, మనం ప్రభువును అడుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క ప్రతి ప్రార్థనకు ప్రభువు జవాబును దయచేస్తారు. ప్రభువు చిత్తంలో, ప్రభువు చిత్తానుసారంగా, ప్రభువు రాజ్య నిమిత్తమై మనము ఏమి అడిగినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయగల మన సమర్థుడైనటువంటి యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్ లో, అక్కడ పేతురు లాంటి సిచ్యువేషన్ లో సంఘముగాను సహవాసంగాను ప్రార్థించడము, అదే విధంగా మనము ప్రభువును దావీదు కుమారుడా నన్ను కరుణించుము అంటూ మనం వెళ్తున్న సిచ్యువేషన్స్ లో మనము దేవుణ్ణి కేకలు వేస్తూ ప్రార్థించడము. అదే విధంగా కొన్ని సిచ్యువేషన్స్ లో మాటి మాటికి అంటిల్ వి విల్ గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ ద లార్డ్. ఇక్కడ మాటి మాటికి యొక్క ఉద్దేశం ఏంటంటే అంటిల్ యూ విల్ గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ ద లార్డ్ యూ కెన్ కంటిన్యూస్లీ స్టెడ్ఫాస్ట్లీ యూ కెన్ ప్రే ఫర్ దట్ టాపిక్ అనే విషయాన్ని ప్రభు మనకు ఈ 3 వాక్య భాగాల ద్వారా మరి నేర్పిస్తున్నారు. ఖచ్చితంగా మనము మన జీవితాల్లో వీటిని అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తుందాము. సంఘం గాను ఫ్రీక్వెంట్లీ సహవాసంగా కొద్దిమంది కూడి ఒక పర్టికులర్ విషయంలో, నో మ్యాటర్, ఒక పర్టికులర్ విషయంలో ఒక ఫెలోషిప్ లో జాయిన్ అయినప్పుడు ఒక పర్టికులర్ ప్రేయర్ టాపిక్ ను ముందు పెట్టుకొని కొద్దిసేపు ఖచ్చితంగా ప్రార్థించడానికి అలవాటు చేస్తున్నాం. ఎప్పుడైనా ఫెలోషిప్ లో జాయిన్ అయ్యామా, నో మ్యాటర్ అది ఎంతమంది అయినా పర్వాలేదు, ఒక 3, 4, 5 ఫెలోషిప్ అక్కడ క్రీస్తు నామంలో ఒక ఫెలోషిప్ గా గ్యాదర్ అయ్యామా, దేర్ మస్ట్ బి ఏ ప్రేయర్ రిక్వెస్ట్, దేర్ మస్ట్ బి ఏ ప్రేయర్ పాయింట్ టుగెదర్, డెఫినెట్లీ ద లార్డ్ విల్ ఆన్సర్. అదేవిధంగా ఇండివిజువల్ గాను మనం మన దగ్గర నుంచి దేవుడు దాటిపోకముందే మనం కేకలు వేస్తూ ప్రభువుకు మన పరిస్థితులను మొరపెట్టుకుంటూ ఉందామండి. అదే ఎప్పుడైతే మనము ఇక్కడ చూసారా, తను యేసయ్య నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడని తెలవగానే చాలు తను ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. అలాగే మన చుట్టూ అనేక మంది నశించిపోతున్నారండి. మరి అనేక మంది క్రీస్తు సువార్త తెలియక, రక్షణ లేక మన చుట్టూ కోట్ల మంది మరి వారు ఏ గమ్యం లేకుండా వారు ఎటు వెళ్తున్నారో వారికే తెలియదు. మన చుట్టూ కోట్ల మంది అండి, వందలు, వేలు, లక్షలు కాదు, మిలియన్స్ కాదు, కోట్ల మంది ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో మనల్ని దేవుడు ఉంచాడు అంటే మరి వేరే ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలతో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా భారతదేశంలో మనం ఉన్నామంటే మన పైన ఒక గొప్ప బాధ్యత ఉంది. సువార్త నిమిత్తం మనందరికి ఒక గొప్ప బాధ్యత ఉంది అనే విషయాన్ని మనం ఎప్పుడూ తెలుసుకుంటూ మెలకువగా ఉంటూ ఆ విషయమై ప్రార్థనలో కనిపెడుతూ అనేక మందికి మరి గొప్ప రక్షణ సువార్త సంఘం ద్వారా, సహవాసం ద్వారా మరియు ప్రతి ఒక్కరి ద్వారా అనేక మందికి క్రీస్తు రక్షణ సువార్త రీచ్ కావడానికి కూడా ప్రభు మనందరికీ అట్టి కృపను దయచేయను గాక. ప్రైజ్ ది లార్డ్.